నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఓయి హాస్టల్స్ని మూసివేసేసారు. ఎందుకు అని అంటే వాటర్ అలాగే పవర్ ప్రాబ్లం, అదే కరెంట్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అని మూసివేస్తున్నట్లుగా చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. సో దీని వెనకాల ఒక రాజకీయ కుట్ర ఉంది అని చెప్పేసి అని అంటూ ఉన్నారు. సో అందుకోసమని ఒక అధికారికి సంబంధించి కూడా ఎవరో ప్రెషర్ చేశారో రాజకీయంగా, అందుకే ఆయన ఇలా చేపించారని అంటున్నారు. సో ఎవరైతే బీఆర్ఎస్కి టచ్లో ఉన్నారో వాళ్ళ లిస్ట్ కావాలని చెప్పినట్టు రేవంత్ రెడ్డి అడిగినట్టుగా తెలుస్తుంది, కథనాలు వస్తున్నాయి. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవీ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. అంటే రేవంత్ రెడ్డి ఇలా లిస్ట్ అడగడం వెనకాల ఆంతరం అంటే ఆయన ఆలోచన ఏముండి ఉండొచ్చు అంటారు? ఏం చేయడానికి? ఏమీ లేదమ్మా. ఇప్పుడు ఓయూ హాస్టల్స్ అంటేనే కూడా వాళ్ళు విద్యార్థి నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు ఎక్కువ ఉంటారు అక్కడ. సో వాళ్ళు సాధారణంగా ఈవెన్ ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినప్పుడు కూడా వాళ్ళు చాలామంది బలిదానాలు చేశారు. చాలామంది వాళ్ళు ఉద్యమ స్ఫూర్తితో బయటకు వచ్చి చాలా బాగా పనిచేశారు వాళ్ళు. సో ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్ళు చాలా నిర్విరామంగా పనిచేశారు. సో ఇప్పుడు ఎలాగైనా సరే అక్కడ అగ్గి పెట్టాలని చూస్తున్నట్టుగా ఉంది ఈ టీఆర్ఎస్ యొక్క, అంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే. సో అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళని ఇటు వాళ్ళ వైపు తిప్పుకుని ఇటు కాంగ్రెస్ మీదకి కత్తులు దూసేలాగా చేస్తున్న ప్రయత్నంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయిన ఎలక్షన్లో, మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్లో పూర్తిగా వాళ్ళు అటు కాంగ్రెస్ పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ విజయానికి తోడ్పాటు అందించారు వాళ్ళు. సో ఇప్పుడు ఈ విధమైన చర్యలతోటి సో కాంగ్రెస్ మీద వాళ్ళకి ఒక విధమైన యాపగింపు తెప్పించి ఇటు వీళ్ళ వైపు తిప్పుకునే ఒక ప్రయత్నంగా కూడా మనం చూడవచ్చు. అంటే ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికలు ఇంకా మనకి 10 రోజులే ఉంది క్యాంపెయిన్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే. అంటే ఇప్పుడు ఈ టైంలో ఇలా ఓయి హాస్టల్స్ని మూసివేయించడం వెనకాల రాజకీయ కుట్ర సంబంధించి ఏమన్నా ఉంది అని అనుకోవచ్చా నిజంగానే? అంటే కాంగ్రెస్ని దెబ్బతీయడం కోసం. అంతే కదా, 100%. ఇప్పుడు ఒక పై అధికారి కనీసం అది కన్సర్న్ మినిస్టర్ దృష్టికో లేకపోతే సీఎం ఫేసీ దృష్టికో తీసుకెళ్లకుండా ఆయనే సొంత నిర్ణయం తీసుకుని ఆ వార్డెన్కి ఆ విధంగా ఆదేశాలు జారీ చేయడం అనేది డెఫినెట్గా అది కుట్రపూరితమనే చూడాలి. అది ఎలక్షన్ టైంలో కూడా సాధారణంగా అయిన ఇష్యూ ఉన్నా కూడా ఎలక్షన్ టైంలో బయట నుంచి వాటర్ ట్యాంకర్స్ ద్వారా వాటర్ తీసుకురావడము లేకపోతే వేరే విధంగా ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు చేయడం చేస్తారు. సో అటువంటిది ఎటువంటి సంప్రదింపులు లేకుండా, ఎటువంటి గవర్నమెంట్ తోటి మాట్లాడకుండా, ఇటు ఈవెన్ సీఎం పేసీతో కూడా మాట్లాడకుండా, సో ఇది సిఎస్ దృష్టికి తీసుకెళ్లకుండా ఈ విధంగా చేయడం అనేది మరి కుట్రపూరితంగానే చూడాలి మనం. సో ఈవెన్ చూసారంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఫామ్ అయిన కాడి నుంచి కూడా ఈవెన్ పట్టుమని ఇంకా 6 నెలలు కూడా అవ్వలేదు. సో ఎన్నో టీచింగ్ ప్రాబ్లమ్స్. ఒక కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు పాత ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సో ఈవెన్ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్స్ కానీ ఈ విధంగా ఈ నీటిపారుదల ప్రాజెక్టుల్లో కూడా అంచనాలని విపరీతంగా పెంచేసేసి విపరీతంగా కోట్లాది రూపాయలు, 100 కోట్లు 1000 కోట్లు దుర్వినియోగం జరిగినట్టుగా కూడా చెబుతున్నారు. సో దానికి సంబంధించిన దాఖలాలు కూడా చాలా విషయాల్లో కూడా ప్రూఫ్స్తో సహా నిరూపిస్తున్నారు. ప్లస్ దాని మీద ఆల్రెడీ ఒక రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ కూడా ఏం జరిగింది. సో ఈవెన్ మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ కూడా చూసుకుంటే హరీష్ రావు గారు కూడా ఒక ఛాలెంజ్ విసరడం జరిగింది రేవంత్ గారికి. మీరు రాజీనామా పత్రంతో రండి, నేను రాజీనామా పత్రం వస్తా, మీరు చేసిన హామీలు అవి కూడా చేయట్లేదు అది ఇది అని చెప్పి కూడా ఆయన కూడా ఏదో ఛాలెంజ్ ఉంది. ఇప్పుడు కనీసం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ బేబీ రన్నింగ్ బ్యార్ ఫుట్. సో ఈ అవకతవకలన్నింటినీ సరిదిద్దుకొని ప్లస్ ఖజానా కూడా పూర్తిగా ఖాళీ అయిపోయింది, మొత్తం అప్పుల మయమైపోయింది. సో మళ్ళీ ఈ హామీలు ఏ విధంగా చేయాలి, ఏ విధంగా మనీ జనరేట్ చేయాలి, సంపదను సృష్టించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఎమ్మటెమ్మటి ఎలక్షన్లు, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ అయ్యింది, మళ్ళీ ఈవెన్ బ్రీతింగ్ తీసుకోవడానికి కూడా టైం లేకుండా మళ్ళీ ఎంపీ ఎలక్షన్కి గడువు వచ్చేసింది. సో ఇప్పుడు ఆ యొక్క ఎంపీ ఎలక్షన్లో కూడా అందరూ నిమగ్నమై ఉన్నారు. సో ఈ విధంగా ఒక పై అధికారి అతను ఏదో బీఆర్ఎస్కి కావలసిన వాడని, సో బీఆర్ఎస్ యొక్క అధినేత వాళ్ళ వర్గం వాడని, ప్లస్ ఈ విధంగా వార్డెన్కి ఆదేశాలు ఇచ్చి ఏదో విధంగా
రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని, సో కాంగ్రెస్ గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ ఓటు బ్యాంకుని దెబ్బ కొట్టాలనే ప్రయత్నంతో చేసిన కుట్ర అని చెప్పి ఇటు రేవంత్ రెడ్డి యొక్క వర్గం కూడా దీని గురించి ఆలోచన చేస్తున్నారు. అలాగే ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు. అసలు అంటే ఈ మధ్యకాలంలో పాలిటిక్స్లో చాలా మార్పులు వచ్చినాయమ్మా. గత 10 ఏళ్లలో ఇటు టీఆర్ఎస్ అనుసరించిన విధానాలు కానీ, అటు వైసీపీ అనుసరించిన విధానాలు కానీ తీసుకుంటే మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా చూశారు కదా. ఇటు ప్రతిపక్ష నాయకులది, ఇటు సినిమా యాక్టర్ సంబంధించినది, ఇటు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళవి, సో కొంతమంది వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్, వీళ్ళందరినీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారని, సో ఇటు సినిమా పరిశ్రమకు సంబంధించిన హీరోయిన్స్ని కూడా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళని ఉపయోగించుకున్నారని చెప్పి కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. సో ఈ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత వాళ్ళ వర్గం, వాళ్ళ కనుసన్నల్లో వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించే వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చి అన్ని రంగాల్లో కీలకమైన పదవులు అప్పచెప్పి, సో వాళ్ళ మాటకి చేదోడుగా ఉండే అధికారులను చేతిలో పెట్టుకున్నారని, సో అలాగే పోలీస్ అధికారులు కూడా అంతా ఇప్పుడు చూస్తే కూడా మీరు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఐజీ ప్రభాకర్ రావు దగ్గర నుంచి కానీ, ప్రవీణ్ రావు దగ్గర నుంచి కానీ, ఇటు రాధాకిషన్రావు గారి దగ్గర నుంచి కానీ, సో ఎవరిని తీసుకున్నా కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులందరూ కూడా కేవలం మెజారిటీ అంతా కూడా కేవలం ఆ యొక్క కేసీఆర్ సామాజిక వర్గం ప్లస్ కేసీఆర్కి సంబంధించిన బీరకాయ పీచు వాళ్ళ బంధువర్గమే. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ వాళ్ళ నియమించిన కొంతమంది అధికారులు ఇప్పుడు కూడా టీఆర్ఎస్కి అనుకూలంగానే పనిచేస్తున్నారని, సో ఇక్కడ జరిగే ప్రతి ఒక్క డెవలప్మెంట్ని కూడా కేసీఆర్ కుటుంబానికి తెలియపరుస్తున్నారని, ఏదో విధంగా ప్రజల్లో కాంగ్రెస్ని బలహీనపరిచి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని దెబ్బ కొట్టాలని, కూల్చేయాలని ఆలోచనలు ఉన్నాయని, ఆ విధంగా ప్రయత్నాలు కూడా సాగుతున్నాయన్నది చాలా రోజులుగా కథనాలు వస్తున్నాయి, చాలామంది చెప్పుకుంటున్నారు కూడా. అంటే ఈ ఓయి హాస్టల్స్ మూసివేయించడం వెనకాల అంటే ఈ ఎఫెక్ట్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీ పైన పడేటువంటి అవకాశం ఉందా ఈ ఎన్నికల సంబంధించి? ఇప్పుడు బాహటంగా అది ఇక మీరు చెప్పినట్టుగా ఎమ్మటే షార్ట్ అవుట్ అవ్వకుండా అది కొనసాగింపు జరిగితే డెఫినెట్గా కాస్త ఎఫెక్ట్ ఉంటుంది కదా ఈ గవర్నమెంట్. ఇప్పుడు దాన్ని బూచిగా చూపించి టీఆర్ఎస్ దాన్ని ఎలక్షన్ ఆయుధంగా వాడుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. సో వచ్చింది గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది, ఇటు నీళ్ళు ఇవ్వలేకపోతుంది, ఇటు కరెంట్ ఇవ్వలేకపోతుంది, సో ఓయి హాస్టల్స్కి ఈ గతి అంటే ఇంకా రాష్ట్రం అంతా ఏ విధమైన పరిస్థితి ఉందో చూడండి అని చెప్పి దాన్ని వాళ్ళకి ఒక రాజకీయ అస్త్రంగా దాన్ని మలుచుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అంటే దీన్ని బట్టి ఈ కుట్రకు సంబంధించి రేవంత్ రెడ్డి తిరిగి ప్రతిఘటించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆయన ఆ పని చేసేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా ఆయన దాన్ని షార్ట్అవుట్ చేసుకోవాలి. ప్లస్ ఎవరైతే ఈ అధికారి అసలు ఏ కారణం చేత ఆ యొక్క వార్డెన్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడో దానికి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, అతనికి మెమో జారీ చేయాలి. ప్లస్ రెండవది వచ్చి దీని మీద పూర్తిగా ఒక సమగ్ర విచారణ కూడా ఆదేశించాలి. మరి ఓయి హాస్టల్స్ మూసివేయడం వెనకాల రాజకీయ కుట్ర ఉందంటున్నారు, మరి దాన్ని రేవంత్ రెడ్డి ఈ రాబోయేటువంటి ఎన్నికల మీద ప్రభావం పడకుండా ఏ విధంగా జాగ్రత్త పడతారో చూద్దామండి.